ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతోమందికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. మా రిలేటివ్స్లో కూడా కొంతమంది ఈ గురువుగారికి చూపించుకున్నారు ఫ్రెండ్స్. చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా మీద భక్తి నిజమైతే వెంటనే నా పాదాలు కానీ శివయ్య తండ్రిని కానీ తాకు, నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఎటువంటి శుభవార్త మనకి తెలియజేయబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే బాబాగారి పాదాలు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు నా భక్తురాలివి కదమ్మా. నా మీద నీకున్నది భక్తి నిజమైతే నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా. నీకు ఈ క్షణంలోనే గొప్ప శుభవార్త తీసుకువస్తానమ్మా. నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు తీరాలనే కదమ్మా నీకున్న ఆరాటం. ఇప్పుడు ఈ క్షణాన నా బంగారు పాదుకులు తాకిన నీకు మంచి శుభవార్తతో పాటు నీ కోరికలు తీరే మంచి అవకాశం, అదృష్టాన్ని కల్పిస్తానమ్మా. నన్నే నమ్ముకుని నా మీద అమితమైన భక్తి ఉంచుకున్న నీకు ఏదీ చేయకుండా ఎలా ఉంటాను అని అనుకుంటున్నావమ్మా. నీ కష్టాలు తీర్చి నీ కోరికలు తీర్చే బాధ్యత నాదే కదమ్మా. నువ్వు ఆనందంగా ఉంటే నీ సాయి తండ్రిని నేను కూడా ఆనందంగా ఉంటాను. కాబట్టి నా భక్తులు ఎవరూ కూడా బాధపడటం నాకు ఇష్టం లేదు తల్లి. బిడ్డ, నీకు సంపద కావాలి, ధనం కావాలి, నీకు ఉన్న అప్పులు తీరాలి. తప్పకుండా అవి తీరుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అతి త్వరలో ఆ సందర్భం నుంచి మంచి స్థాయికి వెళతావు. నీ కష్టాన్ని అంతా దాటుకుని సుఖంలోకి అడుగు పెడతావమ్మా. తల్లి, సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. కానీ నువ్వు డబ్బు ఎలా వస్తుంది, అప్పులు ఎలా తీర్చాలి అనే ఆలోచనతోటి నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావమ్మా. ఆర్థికంగా నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం లేకపోతే అది వ్యర్థమే కదమ్మా. అటువంటి ఆరోగ్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగమ్మా? ఎప్పుడూ కూడా నీ ఆరోగ్య పరిస్థితిని బాగా ఉంచుకో. అప్పుడే ఏ పనైనా చేసి నువ్వు ముందడుగు వేయగలవమ్మా. నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళని మంచిగా చూసుకోగలవు. నీ ఆరోగ్యం సరిలేకపోతే నీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా. దానిని నువ్వు దృష్టిలో ఉంచుకుని నీ ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకో తల్లి. ఉన్నవారికి లేని వారికి కావలసింది ఏకైక సంపద మంచి ఆరోగ్యం తల్లి. ఆ ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యం అనేది నీకు తరగని ఆస్తి. నీకు కష్టం కలిగినా, నష్టం జరిగినా అది దురదృష్టమే అని సరిపెట్టుకోవద్దు. అలా సరిపెట్టుకున్నావు అంటే నువ్వు అమాయకురాలువని నువ్వే తెలుసుకోవాలి. కాబట్టి అలా ఊరుకోకుండా ఆ నష్టాన్ని ఎలా భర్తీ చెయ్యాలి, కష్టాన్ని ఎలా దాటాలి అనే లక్ష్య సాధనలో ముందుకి అడుగు వేయాలి. నీ లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కరలేదు. నీ కలలు వెనుక ఉన్న కన్నీరు, కష్టం ఎవ్వరూ కూడా పట్టించుకోరమ్మా. నీ మనసుకి ఎన్ని గాయాలయ్యాయి, ఎవరు నిన్ను ఎన్ని మాటలు అన్నారు, అవన్నీ కూడా ఎవరికీ పట్టవు. కానీ నీ వల్ల చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడి నిన్ను నిందిస్తాయి బిడ్డ. కాబట్టి ఆ మాటలు అన్నీ పడకుండా, ఎవరికీ ఎలాంటి నష్టం కలగకుండా నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకో. నిన్ను తప్పు అని చెప్పిన వాళ్ళు నోటి మీద వేలు వేసుకునేలా నువ్వు జీవించి చూపించాలి. ఏదైనా బయటికి చెప్పే నీ స్వచ్ఛమైన మనసు ఇక్కడ ఎవరికీ లేదమ్మా.
ఏదీ కూడా మనసులో దాచుకోవు. ఎక్కువగా ప్రేమించటం అదే నీకు తెలిసిన విషయం. ఎవరి దగ్గర నటించటం, ఎవరిని మోసం చేయటం, ఎవరి దగ్గరో ఏదో ఆశించాలి అన్న ఆలోచనతో ఎప్పుడూ ఉండవు. నిజాయితీగా ఉంటావు. ఎవరి దగ్గర ఏదీ ఆశించని నిష్కలమైన మనసుతో ఉంటావు కాబట్టి నీకు నేను నీ సాయి తండ్రిని దగ్గరయ్యానమ్మా. కాబట్టి ఇతరులు నీ దగ్గరికి కాలక్షేపానికి వస్తారు, కానీ నీకు కాలం వృధా అవుతుంది కదా. కాబట్టి నీ ప్రేమ, వాళ్ళ నటన అంతా కూడా పక్కన పెట్టి నీ జీవితంలో ఏది సాధించాలో అందుకోసం నువ్వు ఎక్కువ పాటుపడు. ఇతరుల మాయ మాటకి నువ్వెప్పుడూ కూడా బలవకు బిడ్డా. డబ్బు ఉంటే మాత్రమే విలువ ఉంటుంది అని అనుకోవద్దు. డబ్బు ఉన్నవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు, పేరు ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులేమీ కాదు. అన్నిటికంటే మంచి, నిజాయితీ ఇవన్నీ ముఖ్యం. కాబట్టి తల్లి, ఈ విషయం ఎప్పుడూ కూడా నువ్వు మనసులో ఉంచుకమ్మా. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే బ్రతకలేవు. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే ఎదగలేవు. బాగుండటం అంటే బాగా ఉండటం కాదు, ఆ బాధలను చెప్పుకోవటానికి నీకంటూ ఒక తోడు ఉండటం. కాబట్టి నీ వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం చేసుకునే ప్రయత్నం అస్సలు చేయవద్దమ్మా. ఆ దూరాన్ని ఎలా తగ్గించుకోవాలి అని మాత్రమే నువ్వు గమనించుకోవాలి. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మావు అనుకో, నీ జీవితంలోని కోలుకోని దెబ్బ ఎదుర్కోవలసి వస్తుంది. బిడ్డా, నువ్వు నన్ను కోరుకునేటప్పుడు బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇవి తీర్చు, నీ కోరికలు కష్టాలు అన్నీ కూడా నాతో చెప్పుకుంటావు కదమ్మా. ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి చూడు. పెద్ద పెద్ద ఆశలు నాకేమీ లేవు. ఉన్నంతలో బ్రతికినంత కాలం ఎవరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా జీవించే బ్రతుకు మాత్రమే ఇవ్వు బాబా అని కోరుకో. భగవంతుణ్ణి ఎటువంటి కల్మషం లేకుండా అడిగే ప్రార్థనలు తప్పకుండా తీరుస్తాడు. జీవితం అనే యుద్ధాన్ని నువ్వు గెలవాలి అంటే నీకు కావలసింది ఏమిటి అంటే ఒకే ఒక్క ఆయుధం. అదేమిటంటే ధైర్యం. ధైర్యానికి మించిన ఆయుధం లేదు తల్లి. దేనినైనా సరే దానిని ఎదుర్కోగలను, దాటగలను అనే ధైర్యంతో ఉండాలమ్మా. ప్రతి గాయానికి ఒక అనుభవం నేర్పిస్తుంది కదా. అలాగే నువ్వు పడ్డ అవమానాలకి, నువ్వు పడ్డ కష్టాలకి అన్నిటికీ కూడా ఒక అనుభవం వచ్చి ఉంటుంది. ఈ అనుభవంతో నువ్వు ఏదైతే చేరాలి అని అనుకుంటావో ఆ గమ్యాన్ని తప్పకుండా నువ్వు చేరేదాకా ప్రయత్నించు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగపరుచుకమ్మా. నిన్ను ఎంతగానో ప్రేమించే స్నేహం, నువ్వు అనుకునే చెప్పుకునే ఒక బంధం, ఎప్పుడూ కూడా వాటిని వదులుకోవద్దు తల్లి. ఎందుకంటే నీకు జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో అలాగే నా అన్న వాళ్ళు కూడా అంతే ముఖ్యం కదమ్మా. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వారికి తలలో విషం ఉంటుంది. అలాంటి విషయం ఎవరికి ఉంటుంది, ఎవరు నా వాళ్ళు, ఎవరు నా వాళ్ళు కాదు అనేది నువ్వే గమనించుకోవాలి. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండి దూరంగా ఉండటం ఉత్తమం. రోజు రోజుకి నీ ఒంటరితనాన్ని నువ్వు ఇష్టపడుతూ ఉంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవటం, అర్థం చేసుకోవటం నీకే తెలుస్తుంది. ఎవరితో ఎలా ఉండాలి అనే పక్వాన్ని తెలుసుకుంటావు. ఉండటం అలవాటు చేసుకుంటే బాధలు కూడా ఉండవు తల్లి. దొంగ ప్రేమల మధ్య బ్రతకటం కంటే ఒంటరిగా ఉండటం చాలా మంచిది కదమ్మా. కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఒంటరిగా ఉండు. అలాంటప్పుడు నీకు మంచి అవకాశాలు, మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని సరైన సమయంలో నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు అందరికంటే మంచి స్థాయికి వెళ్ళి చేరాలనుకుంటున్న గమ్యానికి కూడా చేరుతావు. ఈ బాబా పాదాలు పట్టుకున్న నిన్ను ఎప్పటికీ కూడా నిన్ను వదలనమ్మా. పాదాలు పట్టుకున్న నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఇక రాబోయే రోజులన్నీ కూడా నీ నష్టాన్ని పూడ్చి లాభాల బాటలో ఉంటాయి తల్లి. అతి త్వరలో నువ్వు శుభవార్త వింటావమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో ఉన్నాను కదా తల్లి. నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు తల్లి అని అయితే మన బాబాగారు బంగారు పాదాలు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు ఆ పరమేశ్వరుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా. నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి, దుఃఖానికి గురవుతున్నావు. ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలు వినమ్మా. నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి. నాకు ఇది కావాలి బాబా అని
పదే పదే నువ్వు అడుగుతున్న విషయాలు నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతాయి తల్లి. ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు శ్రద్ధ సబూరితో ఎదురు చూడక తప్పదు తల్లి. ఆ సమయం వచ్చినప్పుడు నేను ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తానమ్మా. మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు? మనసులో ఉన్న భయం వలన, అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు. ఎన్నిసార్లు నేను నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను. నీ హృదయం పైన చెయ్యి వేసుకుని ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. అప్పుడు నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది. నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానమ్మా, నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా బాగా మరెవరికీ కూడా తెలియదు తల్లి. నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవరూ కూడా తెలుసుకోలేరు తల్లి. ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రులకి కాక మరెవరికి తెలుసు? కనుక నువ్వు నా బిడ్డవు తల్లి. నీ గురించి నాకన్నా మరెవరికీ కూడా తెలియదు. నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు. శ్రద్ధ సబూరితో ఉండు. నేను నీకు కావలసిన వాటిని నేనే నీ వద్దకు చేరవేస్తానమ్మా. ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నా మీద పూర్తి నమ్మకంతో ఉండమ్మా. అలాగే బంధం కోసం ఎంతో ఆరాటపడుతున్నావు కదమ్మా. దూరమైన బంధం దగ్గరికి రావాలి అని, వచ్చిన బంధంతో సంతోషంగా ఉండాలి అని ఎంతో కోరుకుంటున్నావు. తప్పకుండా నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులకి 5 వారాలు నువ్వు బిల్వదళాలతో పూజించు తల్లి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి బిల్వదళాలంటే ఎంతో ప్రీతికరం. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని బిల్వదళాలతో అర్చిస్తే తప్పకుండా నీ కోరిక 5 వారాలలోపే తీరుతుంది తల్లి. అలాగే ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వరి స్తోత్రం పారాయణం చేయమ్మా. ఇలా చేయడం వలన నీకు దూరమైన బంధం త్వరగా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుంది. నేనెప్పుడూ అబద్ధం చెప్పను తల్లి. సత్యమే చెబుతున్నాను, సత్యమే మాట్లాడుతున్నాను. నేను చెప్పినట్లుగా ఆ ఆది దంపతుల్ని పూజించు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నీకు ఇష్టమైన బంధం నిన్ను చేరుతుంది తల్లి. నా ఆశీస్సులతో పాటు ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు కూడా నీకు ఎల్లవేళలా ఉంటాయి అని అయితే మన బాబాగారు ఆ శివయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినట్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, చీటికి మాటికి కోపతాపాలు ఇలా ఉంటే గనక బంధం దూరమైనా కానీ అర్ధనారీశ్వరి స్తోత్రం అనేది ప్రతిరోజు పఠించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా జీవితంలో జరిగిన మిరాకిల్ చెప్తున్నానండి. మాకు కూడా ఇలాగే అస్తమానం ఏవో గొడవలు వస్తూ ఉండేవి. అప్పుడు నేను ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వరి స్తోత్రం పారాయణం చేసుకునేదాన్నండి. మా మధ్య గొడవలు అనేవి తొలగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము చాలా సంతోషంగా ఉన్నాము. కాబట్టి మీకు కూడా మంచి జరగాలని నేనైతే ఈరోజు మీకు ఈ సందేశంలో చెబుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే పార్వతీ పరమేశ్వరుని ఆరాధించి అర్ధనారీశ్వరి స్తోత్రం పారాయణం చేయండి. తప్పకుండా మీ బంధంతో మీరు కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇది అక్షరాల సత్యమండి. మరి ఈరోజు మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.